యూట్యూబ్లో న్యూ మానిటైజేషన్ రూల్స్ వచ్చినప్పటి నుండి పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ చెప్పేది ఏంటంటే ఏఏ బేస్డ్ కంటెంట్ ఇంకా మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ కాదని. కంప్లీట్ ఏఏ బేస్డ్ ఛానల్ వాళ్ళైతే ఛానల్ను డిలీట్ చేస్తున్నారు. కానీ గైస్ ఇలా ఏం కాదు, వీళ్ళు వ్యూస్ రావడానికి రీసెర్చ్ చేయకుండానే ఏదేదో చెప్పేస్తున్నారు. అలా అయితే ఇప్పటి వరకు యూట్యూబ్లో 45% ఏఐ బేస్డ్ కంటెంట్ ఉంది. అన్ని ఛానల్స్ డిమానిటైజ్ అవుతాయా అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. ఈరోజు వీడియోలో యూట్యూబ్ నుండి వచ్చిన న్యూ మానిటైజేషన్ రూల్స్ గురించి చెప్తా. అలాగే ఏ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, ఏ ఛానల్ మానిటైజేషన్ అవ్వవు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఎలాంటి చేంజెస్ చేయలేదు, కాకపోతే ఒక న్యూ ప్యాడ్ను యాడ్ చేసింది మానిటైజేషన్ రూల్స్లో. ఇప్పుడు మీ కంటెంట్ ఒరిజినల్ అయి ఉండాలి అండ్ మీనింగ్ఫుల్ హ్యూమన్ వాల్యూస్ను యాడ్ అయి ఉండాలి. ఈ పాయింట్ని యూజ్ చేసుకుని చాలామంది యూట్యూబర్ ఫేస్లెస్ ఛానల్ మానిటైజ్ అవ్వవని అండ్ మానిటైజ్ అయిన ఛానల్ 15th జూలైకి డిమానిటైజ్ అవుతాయని వాళ్ళ వీడియోస్ని చూసి న్యూ క్రియేటర్స్ వాళ్ళ ఛానల్ను వాళ్ళే డిలీట్ చేసుకుంటున్నారు. సో గైస్ అలా వాళ్ళు చెప్పింది విని అలా చేయకండి. ఫస్ట్ మీరు అప్డేట్ను అండర్స్టాండ్ చేసుకోవాలి. యూట్యూబ్ చెప్పేది ఏంటంటే దర్ ఇస్ ఎ న్యూ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ పాలసీ అప్డేట్ గోయింగ్ ఇంటూ ఎఫెక్ట్ ఆన్ July 15th, 2025. అంటే యూట్యూబ్ July 15th తర్వాత న్యూ అప్డేట్ను అండ్ న్యూ పాలసీను ఇంట్రడ్యూస్ చేస్తుంది, విచ్ విల్ లిమిట్ మానిటైజేషన్ ఫర్ రిపిటేటివ్ ఆర్ లో ఎఫర్ట్ వీడియోస్. అంటే లో ఎఫర్ట్స్ తో వీడియోస్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ ప్రాబ్లం రావచ్చు అని. దిస్ మీన్స్ ఏ ఛానల్ అయితే మాస్ ప్రొడ్యూస్ రిపిటేటివ్ అండ్ లో ఎఫెక్ట్ తో ఎవరైతే వీడియోస్ అప్లోడ్ చేస్తారో ఇప్పటి నుండి అవి మానిటైజేషన్ అవ్వవు అని. ఇప్పుడు ఈ మాస్ ప్రొడ్యూస్ రిపిటేటివ్ అండ్ లో ఎఫెక్ట్ కంటెంట్ అంటే ఏంటి? అన్నిటికంటే మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ అంటే ఏమిటి? లైక్ ఏఏ కంటెంట్, వాయిస్ను ఏఏతో జనరేట్ చేసి స్క్రిప్ట్ను కూడా ఏఏతో జనరేట్ చేసి వాళ్ళ వీడియోస్లో యూజ్ చేయడం వల్ల యూట్యూబ్కు హ్యూమన్ టచ్ కంటెంట్ మిస్ అవుతుంది. సో దానివల్ల ఆ ఛానల్ మానిటైజేషన్కు ఎలిజిబిలిటీ అవ్వవు. సో ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, నేను స్టోరీని ఏఏతో జనరేట్ చేస్తా, ఇమేజెస్ ఏఏతో జనరేట్ చేస్తా అండ్ ఇమేజ్ యానిమేట్ కూడా ఏఏతో జనరేట్ చేస్తాను అని. కానీ మా ఛానల్ మానిటైజేషన్ అవుతాయా లేదా అని? 100% అవుతాయి. బట్ మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లైక్ స్క్రిప్ట్ మీదై ఉండాలి, వాయిస్ ఓవర్ కంప్లీట్గా మీదై ఉండాలి. అప్పుడే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతాయి. అండ్ లాస్ట్లో ఇలాంటి ఛానల్స్ కూడా చెప్తాను. 15th జూలై తర్వాత ఏ ఛానల్ డిమానిటైజేషన్ అవుతాయో అండ్ ఏ ఛానల్ సేఫ్గా ఉంటాయో. బట్ ఇప్పుడు సెకండ్ రిపిటేటివ్ కంటెంట్ గురించి మాట్లాడదాం. లైక్ కొంతమంది వేరే వాళ్ళ వైరల్ అయిన వీడియోస్ని చూసి సేమ్ స్క్రిప్ట్ అండ్ వీడియోని యూస్ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తారు. సో ఇప్పుడు అవి మానిటైజేషన్ అవ్వవు. థర్డ్ లో ఎఫెక్ట్ కంటెంట్. సమ్ పీపుల్ లైక్ యాడింగ్ క్లిప్ దేర్ వీడియోస్ అండ్ రియాక్షన్ లాంటి వీడియోస్ చేస్తుంటారు. కొంతమంది ఇన్స్టాగ్రామ్ నుండి లేదా యూట్యూబ్ నుండి వీడియోస్ చూసి వాళ్ళ ఛానల్లో రియాక్షన్ టైప్ వీడియోస్ చేస్తుంటారు, చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు అలాంటి కంటెంట్ మానిటైజేషన్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మెయిన్ టాపిక్ను మాట్లాడుకుందాం. దేనికోసం అయితే మీరు ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తున్నారో, ఎలాంటి ఏ ఛానల్స్ మానిటైజేషన్ అవుతాయో, 15th జూలై న్యూ మానిటైజేషన్ అప్డేట్ తర్వాత ఏ ఛానల్స్ డిమానిటైజేషన్ అవుతాయో. మీరు స్క్రీన్ పై ఎన్ని ఛానల్స్ అయితే చూస్తున్నారో అవన్నీ మానిటైజేషన్ అవుతాయి. ఎందుకంటే ఇమేజెస్ ఏఐ యూస్ చేసి జనరేట్ చేసిన వాళ్ళ ఓన్ స్క్రిప్ట్ అండ్ ఓన్ రీసెర్చ్ ఉంటుంది. అందువల్ల వీడియోస్లో హ్యూమన్ టచ్ కంటెంట్ ఉంటుంది. సో మీరు కూడా ఏఐని యూస్ చేసేటప్పుడు మీ ఓన్ స్క్రిప్ట్ లేదా మీ ఓన్ రీసెర్చ్ ఉండాలి. అండ్ మీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొద్దిగా కూడా రోబోటిక్గా ఉండకూడదు. ఇప్పుడు మీరు ఏ ఛానల్ స్క్రీన్ పై చూస్తున్నారో అవన్నీ ఫుల్లీ ఏఐ బేస్డ్ కంటెంట్. ఇందులో ఎటువంటి హ్యూమన్ టచ్ కంటెంట్ లేదు. సో మీరు కూడా ఇలాంటి కంటెంట్ చేస్తుంటే అండ్ మీ ఛానల్ మానిటైజేషన్ అయినా ముందుకు 80% డిమానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఛానల్ మానిటైజేషన్ అవుతాయా లేదా అని మీరు ఆలోచించవచ్చు. కమెంట్ చేయండి, నేను చెక్ చేసి రిప్లై ఇస్తాను.